ఎలా ఉన్నారు బ్రో? బాగున్నా. ఓకే బ్రో. అంటే సినిమాలో చాలా ఎక్కువ హల్చల్ చేశారు. థ్యాంక్ యూ. అలాంటి స్వాతి బుక్స్ ఇలాంటివి ఏమైనా చూస్తుంటారు బ్రో రియల్ లైఫ్? స్వాతి బుక్స్ అంటే చూసేటోండి, చదవలేకుండా. ఎందుకంటే నేను కూడా మొన్న 2006 అట్లా పుట్టినోండే. ఓకే. మనకు అప్పటికి 6 బ్రో? 2016 అప్పటికి మనకు ఫోన్లో అవి వచ్చేసినాయి. అంటే రియల్ లైఫ్కి తేడా ఉంటుంది మీ దాంట్లో, మీ రియల్ లైఫ్కి నాకు చాలా మంది అడిగారు ఇది. అదే నేను స్క్రీన్లో బయట అట్లనే ఉంటారేమో అంటే ఇంచుమించు అట్లనే ఉంటా. బట్ మొత్తం అయితే అట్లా కాదులే, కొంచెం ప్లెజెంట్గా ఉంటా అందరితో. ఓకే. అంటే మీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు బ్రో? అంటే నార్మల్గా ఈ టైప్లో అంటే ఇరికించడం ఉంటారు, ఇట్లనే ఉంటారు మా దోస్తులు. అంటే ఇప్పుడు ఏదైతే మీరు జగ్గు క్యారెక్టర్ చూసారో అది నేనే. ఓకే. మిగతా సాఫ్ట్ క్యారెక్టర్, కొంచెం ఎడ్యుకేట్ క్యారెక్టర్ మా ఫ్రెండ్స్ కాదు. అట్లా ఉంటుంది అన్నమాట. ఓకే బ్రో. అంటే ఇలాంటి లవ్ స్టోరీ ఏదైనా మీ రియల్ లైఫ్ లేదు? బ్రో లవ్ స్టోరీ నాకేం లేదు బ్రో. అందరు లవ్ స్టోరీ అట్లా ఏం లేవు నాకు లవ్ స్టోరీలో. చూద్దాం తర్వాత. అంటే మనకు ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు ఏది ఆపదు అంతే. ఓకే. అంటే ఇప్పుడు మనం చూసే ముందు ఒకప్పుడు ఎలా ఉంటుందంటే ఏవైనా చేస్తాం అంటే ఇలాంటి చిలిపి పనులు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడున్న జనరేషన్ అంతా మారిపోయిందండి. అంటే ఫోన్లు వచ్చాయి, వాట్సాప్లు, ఇన్స్టాలు, ఫేస్బుక్లు వచ్చాయి. అంటే ఇలాంటి ఎంజాయ్లు ఏవైనా మీరు చేసినవి ఏమైనా ఉన్నాయా? అంటే ఆ టైపు చిలిపి మూమెంట్లు ఏమైనా ఉన్నాయా? చిలిపి మూమెంట్ అంటే చెప్పొచ్చో చెప్పకూడదు ఇది. పర్లేదు బ్రో, చెప్పండి ఏమన్నా. స్కూల్లో ఫోన్ తీసుకోబెట్టేవాళ్ళు, డెస్క్లో పెట్టి చూసేటోళ్ళు. సినిమాలు చూసేటోళ్ళు. ఏ టైప్ ఆఫ్ సినిమాలు అర్థమైంది బ్రో. సినిమా చూస్తేనే. అంటే ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి కదా, సో అందుకే ఇంగ్లీష్ ఇంగ్లీష్ సినిమాలు ఇంకా. అంటే స్కూల్లోనే ఇంగ్లీష్ సినిమాలు ఇంకా కొంచెం వస్తుందని. సూపర్ బ్రో, సూపర్. అంటే ఇంకా రానున్న దాంట్లో ఏ టైప్ ఆఫ్ మూవీస్ చేయాలనుకుంటున్నారు? ఇంగ్లీష్ సినిమాలు ఏం చేయాలనుకుంటున్నారు? లేదు బ్రో, నాకు ఎప్పుడైనా ఇట్లనే వింటేజ్గా మన ఫ్యామిలీ, మన అక్క, అన్న, చెల్లె, తమ్ముడితో అందరితో కలిసి చూసే సినిమాలే నేను చూస్ చేసుకుంటా. అట్లాంటి స్టోరీలో నాకు బాగా వస్తాయి. అంటే ఫ్యూచర్లో ఏ టైప్ ఆఫ్ రోల్ ఇంట్రెస్ట్ బ్రో బాగా? అంటే హీరో లీడ్ క్యారెక్టర్ ఈ టైప్ హీరో లీడ్ అనేది లేదు బ్రో. నాకు ఎప్పుడైనా అంటే ఇక్కడ ఏంటంటే లీడ్ నేను అంటే నీ హీరోని కాదు, కథ హీరో అయితే దెన్ మనం చేయడానికి స్కోప్ ఉంటుంది. సో అట్లా ఫ్యూచర్లో మనకి ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 19. దెన్ మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక ఎమోషనల్ క్యారెక్టర్ కూడా చేసి చూపెడదాం. మనం అంటే ఏందో జనాలు చూపెడదామని. ఫ్యూచర్లో అంటే ఇప్పుడు నార్మల్గా ఏమైనా మూవీస్ ఉన్నాయి ఇంకా ఏమైనా ఇప్పుడు ఉన్నాయి. ఇంకొకటి కొత్త ఫిల్మ్ రాబోతుంది. ఇంకొకటి అది చెప్తే అప్డేట్లో ఉంది, మన ఈటీవీలో వస్తుంది, థియేటర్ ఫిల్మ్. అది కూడా ఓకే చేయవచ్చు. మన రాజు వెడ్స్ రాంబాయ్ అని ఈటీవీలో వస్తుంది కదా, అది మన వేణుడుగుల ప్రొడ్యూసర్ అన్న. జబర్దస్త్ ఇవి మరి ఇంకా తగ్గించేసారు. అంటే తగ్గడం అంటే ఏం లేదు బ్రో, అందరూ ఆడ నుంచి కదా మన సినిమాలకు టీఎఫ్ఐకి రావాలి, మన 70mm స్క్రీన్ మీద కనబడాలని. సో అట్లా మన ఇన్ని రోజులు చేసిన, నేను స్టాండప్ చేసిన, కామెడీ షోస్ చేసిన, దెన్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన. ఇన్ని రోజులు అవి చేసిన అంటే మనం ఇంకొన్ని రోజులు ఇవి వేయాలి కదా. ఓకే బ్రో. అంటే ఇంత చిన్నప్పుడు ఇంత స్కిల్ ఎలా బ్రో? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాండప్ కామెడీ కానీ ఇది కానీ అసలు ఎలా అంటే చెయ్యాలని ఉంటే అది చెయ్యచ్చు, కానీ మన ఒంట్లో నుంచి రావాలి, మన లోపల నుండి రావాలి. మన యాక్టింగ్ అనేది నీకు నేర్పిస్తే అది వేరు, అదే నీకా నుండి వచ్చిందంటే అది ఇంకా వేరు. సో అట్లా చిన్నప్పటి నుండి ఆశ బ్రో, మనం కూడా టీఎఫ్ఐకి పోవాలి, మనం ఏందో ప్రూవ్ చేసుకోవాలి, మన టాలెంట్ ఏందో అని. సో అట్లా యాక్టింగ్ ఏమైనా నేర్చుకున్నావు బ్రో? యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ డైరెక్ట్ నేను స్కూల్లో చేస్తుండే స్టాండప్ కామెడీ అది ఇది. దెన్ దాని తర్వాత టీవీ షోస్కి అట్లా వచ్చి అట్లా రీల్స్ చేయడం కానీ టీవీ షోస్ మళ్ళీ చేసిన. దాని తర్వాత 90s ఇప్పుడు హోమ్ టౌన్. ఇంకా స్కూల్ ఏజే అనమాట. అంటే ఇప్పుడు అంటే కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏమంటారు బ్రో? మీ ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది? మిమ్మల్ని ట్రీట్ చేసే కదా బ్రో. అంటే ఇప్పుడు ఒక రేంజ్లో ఉన్న స్థాయికి వచ్చారు కాబట్టి ఎలా ఉంటుంది? అంటే వేరే ఉంటుంది కదా. ఉంటుంది బ్రో. ఇక మనం చేసినామంటే చూసిన ప్రతి ఒక్కడు సాయి అరే ఇదొకటే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మంచి రెస్పాన్స్ ఉంటాయి. మా ఎక్కడ పోయినా స్కూల్ కానీ కాలేజ్ కానీ ఎక్కడ పోయినా మంచి రెస్పాన్స్ ఉంటుంది అసలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరూ మా హోమ్ టౌన్ ఆహాలో చూడండి, సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోండి, చాలా బాగుంటుంది స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్.